హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వరల్డ్. ఈరోజు అయితే మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగుందన్నమాట, టేస్టీగా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే మనం చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ముందుగా నేను 1/2 కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఇలా ఉండాలండి బియ్యం అయితే. మంచి క్వాంటిటీ తీసుకోండి, మంచి క్వాలిటీ తీసుకోండి. నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయి బిర్యానీకి. ఓకే అండి, ఇప్పుడైతే మనం 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఈ సైజ్ అన్నమాట. వీటిని మనం మామూలుగా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు మనం అడ్డంగా కోసుకోవాలి, 2గా చీల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కేజీ బాస్మతి రైస్కి అయితే ఒక 3/4 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. మీకు మీ ఇష్టం అన్నమాట. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా నేను 3/4 కేజీ అయితే తీసుకుంటున్నాను అండి. ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెక్క, లవంగాలు, కొద్దిగా యాలకీలు, 2 యాలకీలు, ఒక 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ పసుపు, నేను షాజీరా, జీలకర్ర 2 కలిపి 1 స్పూన్ అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ నిమ్మపండు, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ మిరియాలు అయితే తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే మనం కారం పొడి అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే ధనియాల పొడి, ఈ స్పూన్తో నేను 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే కారం తీసుకుంటున్నాను, కారం పొడి. మీకు కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. 2 స్పూన్స్ కారం పొడి. మసాలా అండి, చికెన్ మసాలా నేను 1/4 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. మటన్ మసాలా 1/4 స్పూన్. సాల్ట్ ఇదే స్పూన్తోనే 1.5 స్పూన్ తీసుకుందాం. 1.5 అండి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ఫ్రెష్గా దంచి పెట్టుకొని అయితే వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాకుంటే ఇప్పుడు నాకు అవైలబిలిటీలో ఇదే ఉందన్నమాట, అందుకే నేను ఇది తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా యాడ్ చేసుకోండి. అలాగే 2.5 స్పూన్ ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ పుదీనా, కొత్తిమీర అనేటివి చాలా సన్నగా, మనకు వీలైనంత సన్నగా అయితే కత్తిరించుకోవాలన్నమాట, అంటే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ క్వాంటిటీకి 1.5 స్పూన్ పెరుగు. మీ ఇంట్లో గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, అవి అయితే వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని పదార్థాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ మిరియాలు చూపించాను కదండి, 1 స్పూన్ మిరియాలు. ఇవి మనం మరీ నున్నగా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుండదు అనమాట. మనకి బిర్యానీ అంటేనే ఫ్లేవర్గా ఉండాలి. ఇలా కచ్చా పచ్చాగా మనం రోల్లో నూరుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పుదీనా, మళ్ళీ కొద్దిగా పుదీనా అయితే మనం దమ్కి పెట్టుకోవాలి. సో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇది కూడా దమ్ కోసమని మిగిలి పెట్టుకోవాలన్నమాట కొద్దిగా. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఉండాలన్నమాట. మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా వేస్తే ఇలా సౌండ్ రావాలన్నమాట. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొన్ని అలాగే పెట్టుకోవాలి, అన్నీ యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి కూడా మనం లాస్ట్లో దమ్కి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ నిమ్మపండు కూడా వేయాలని చెప్పాను కదా, నేను 1/2 సైజ్ నిమ్మకాయ అయితే పిండుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆయిల్ అయితే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ది ఆయిల్ మిగిలి ఉంటుంది కదా,
అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, వేడిగా ఉన్నది అన్నమాట. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మనము మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా ఈ మసాలా పట్టాలన్నమాట. తెలుగులో చెప్పాలంటే బాగా ఊరబెట్టాలి చికెన్ అయితే. ఈ మ్యారినేషన్ అయితే ఒక 40 మినిట్స్ పడుతుందండి. మ్యారినేషన్ మనం చేయాలి. చేసిన తర్వాత 40 మినిట్స్ అయితే అలాగే పెట్టేయాలన్నమాట, మనం డిస్టర్బ్ చేయకుండా. ఇలా కలపాలి బాగా. నేను మ్యారినేట్ చేయడానికి కొన్ని పదార్థాలు అయితే చూపించాను, అవి మళ్ళీ ఇక్కడ మ్యారినేషన్ చేసినప్పుడు చూపించలేదు. మీరైతే నేను చెప్పిన క్వాంటిటీస్ అయితే అలానే యాడ్ చేసుకోండి. ఇలా చూసారా, ఇలా అన్నమాట. బాగా పీసెస్కి మనం పట్టించాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పీసెస్ని అంటే కరెక్ట్గా పొజిషన్ అనమాట. పొజిషన్స్ అంటే కొన్ని లెగ్ పీసెస్ అలాంటివి ఉంటాయి కదా, అవి బాగా మిడిల్లో పెట్టుకుంటే మొత్తం ఫ్రై అవుతాయి అన్నమాట. అలా మనం కరెక్ట్గా దమ్కి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ పీసెస్ అన్నీ పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. కొన్ని అంటే బోన్లెస్ ఉంటాయి కదండి, అవైతే తొందరగా ఉడుకుతాయి. సో మనకు బోన్ ఉన్నది ఉడకదు. సో వాటిని మనం మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా పెట్టుకోవాలి. మనమైతే ఈ పీసెస్కి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చూసుకోవాలి. టేస్ట్ కొద్దిగా సాల్టీగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ సాల్టీగా లేకుండా కొద్దిగా సాల్టీగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది ఫ్లేవరు. చూడండి, నేను ఇప్పుడు బిర్యానీకి సెట్ చేసుకుంటున్నాను కదా, మీరు కూడా అలాగా సెట్ చేసుకోవాలి. బోన్లెస్ అనేది కొంచెం ఎండింగ్, బోన్ ఉన్నవి కొంచెం మిడిల్లో అట్లా పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా చూసారా, టేస్ట్ చూసుకొని ఇలా పెట్టుకోవడం అంతే. లాస్ట్లో ఇదంతా ఉంది కదండి, ఇవంతా క్లీన్గా మసాలా అంతా మళ్ళీ ఇక్కడే వేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఈ చికెన్ మ్యారినేట్ అవ్వడానికి ఒక 40 మినిట్స్ పడుతుంది. 30 to 40 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ అయ్యేలోపు మనం బియ్యం అయితే కడిగి మనం బియ్యం అయితే ఉడకబెట్టుకుందాం. మీకు చూపించాను కదండి, 1/2 kg బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని 2 times కడగాలి. కడిగేటప్పుడు జాగ్రత్తగా కడగండి. ఇలా కడగాలన్నమాట. ఎక్కువ గట్టిగా నలిపారంటే అవి మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా 2 times కడిగి మనం ఈ బియ్యాన్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. అంతలోపు మనం ఎసురు అయితే పెట్టుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు బియ్యం ఎసురు పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం షాజీరా, ఇట్లకి కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 స్పూన్స్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్. 2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు ఈ క్వాంటిటీకి 2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు చూసారా ఎసరు అయితే ఇలా బాగా తెరలాలన్నమాట. ఇప్పుడు మనం బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే మనం బియ్యంని యాడ్ చేసుకున్నాం. ఈ బియ్యం యాడ్ చేసుకున్నప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికి వెళ్ళకుండా బియ్యం ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే అన్నమాట మనకి ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే దమ్ బిర్యానీకి బియ్యం అయితే చాలా పొడిగా ఉండాలి. ఇది కొంచెం అంటే ఇప్పుడు మనం ఈ బియ్యం యాడ్ చేసుకునేటప్పుడు ఎందుకు ఇక్కడే ఉండాలంటే, జాగ్రత్తగా చూస్తూ ఉండాలంటే, ఈ బియ్యం అనేది గంజి కట్టేస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ ఉడికేసి ముద్దగా అయిపోతుంది. అప్పుడు మనం బిర్యానీకి యూజ్ అవ్వదు అనమాట ఈ బియ్యం. సో మళ్ళీ మన ప్రాసెస్ అంతా మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. బియ్యం ఫస్ట్ నుంచి ఉడికించాల్సి వస్తుంది. అలా బిర్యానీ బాగుండదు ముద్దగా. సో బియ్యం ఉడికేటప్పుడు మీకు ఎన్ని పనులు ఉన్నా జాగ్రత్తగా ఇక్కడే బియ్యం ఉడికేటప్పుడు అక్కడే ఉండి, బియ్యం అయితే ఒక 50% ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టుకుంటాము కాబట్టి అప్పుడు మళ్ళీ ఎక్కువ అంటే మళ్ళీ
మనం ఫ్లేమ్ మీద పెడతాం కాబట్టి ఎక్కువ ఉడికిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనం 50% ఇక్కడ ఉడికించుకుంటే 50% అక్కడ దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం ఎసెట్లో బియ్యం వేసిన తర్వాత బియ్యం అనేవి బాగా ఉడుకుతున్నాయి అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం బియ్యం పట్టుకొని చూసి ఇలా మనం ఇలా అంటే ఇలా అవ్వాలి, ఇలా అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుంటే ఒక రెండుగా విరగాలన్నమాట. అలా అయితే మనం దమ్కి పెట్టుకునేయచ్చు. బియ్యం ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని సపరేట్గా వడపోసుకొని ఎసురు అంతా సపరేట్ తీసుకొని బియ్యం సపరేట్ తీసుకొని బియ్యంని మనం మ్యారినేట్ చేసిన చికెన్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బియ్యం అయితే వడపోసుకొని అయితే తీసుకొచ్చాను. కొద్దిగా కూడా వాటర్ లేకుండా వడపోసుకొని రావాలండి. వడపోసుకొని మనం చికెన్లో మ్యారినేట్ చేసిన చికెన్లో యాడ్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం బియ్యం చూసారా, బియ్యం ఇలా వాటర్ లేకుండా బాగా పొడి పొడిగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మ్యారినేట్ చేసిన చికెన్ పైన వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎలా అంటే అలా వేసుకుంటే బియ్యం నలిగిపోతాయి, మళ్ళీ బిర్యానీ అనేది బాగుండదు అండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పైన మనం బియ్యం అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ బియ్యం పైన మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పుదీనా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి, బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మనం దమ్ కోసమని కొన్ని మిగిలిపెట్టుకున్నాం కదండి, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్. చాలామంది నెయ్యి కూడా వేస్తారండి. నెయ్యి అయితే నేను చెప్పాలంటే ఆప్షనల్ అంటాను. ఎందుకంటే నెయ్యి వేస్తే కొంచెం సప్పగా అయిపోతుంది అనమాట. మామూలుగా బిర్యానీ అంటే ఫ్లేవర్ బాగుండాలి. సో నేను నెయ్యి అయితే స్కిప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నెయ్యి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. కొద్దిగా ఫుడ్ కలర్ అండి, నేనైతే కేసరి పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని అయితే తీసుకున్నాను. ఇది లైట్గా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అంతే. ఇప్పుడు దీన్ని అయితే దమ్కి పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం దమ్కి అయితే పెట్టుకుందాం. దమ్కి పెట్టుకునే ముందు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మనం దమ్కి పెట్టుకునే పాత్ర కింద ఏదైనా మందంగా ఉండే ఏదైనా అంటే ఇలాంటి ప్యాన్ కానీ ఏదైనా మందంగా ఉండేదైతే ఒకటైతే పెట్టుకోవాలి, ఒక వస్తువు ఏదైనా కూడా. ఎందుకంటే మనం బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అనేటివి మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాము, అప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇలా మందంగా ఉన్న పెను ఏదైనా పెట్టామంటే పాత్ర, అప్పుడు ఏమవుతుందంటే మనకు అంత మంట అనేది ఆ ముక్కలకి తగలకుండా లైట్గా మనకైతే పీసెస్ ఉడుకుతాయి అనమాట. లైట్గా మంట తగిలి బాగా ఉడుకుతుంది, మాడిపోకుండా. ఈ టిప్ అయితే అందరూ ఫాలో అవ్వండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా. ఇప్పుడు ఆ పాత్రను తీసుకొని వచ్చి మనం ఈ పెనం పైన అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇందులోని ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా టైట్గా ఉన్న మూత ఏదైనా పెట్టుకోవాలి. కొందరైతే చపాతీ పిండి చుట్టూ పెట్టి కవర్ చేస్తారు, కానీ నేనైతే దీనిపైన ఏదైనా వెయిట్ ఉన్న వస్తువు అయితే పెడతాను. ఇప్పుడైతే నేను బియ్యం అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను కదండి, ఆ గంజినే పెడతాను అనమాట. ఎందుకంటే అది వెయిట్ ఉంటుంది, వేడిగా కూడా ఉంది కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే మనం పెనం పెట్టుకున్నాం కదా, పెనుము దానిపైన మ్యారినేట్ చేసుకున్న పాత్ర, దీనిపైన మనం ఆల్రెడీ గంజి వడకట్టుకున్నాము కదా, బియ్యం ఉడకబెట్టింది, ఆ పాత్ర అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 20 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే మనం బిర్యానీ తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నిత్య
ఏం తింటున్నావు? బాగుందా? ఎలా ఉంది? బాగుందంటే యమ్మీనా సూపరా? యమ్మీ. నాని నువ్వు తిని చూసి చెప్పు ఎట్లుందో. బాగుందా? ఓకే అండి, మీకు కూడా ఈ బిర్యానీ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.